వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఎలక్షన్ల ముందు నారా భువనేశ్వర్ గారేమో నేను నుంచుంటా, చంద్రబాబు గారిని ఇంటికి పంపిస్తా, రెస్ట్ ఇద్దాం అంటున్నారు. ఒక పక్క నారా బ్రహ్మణి గారు నుంచుంటామని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంత నిజం ఉంది సార్? ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాకు ఇది ఒక అవకాశంలా దొరికింది. నారా భువనేశ్వరం గారు హెరిటేజ్ ఒక స్టాఫ్ మీటింగ్లో ఒక జోక్గా నేను నిల్చుంటే ఎలా ఉంటుంది అంటే, భువనేశ్వరి గారు అంటే చాలా స్ట్రిక్ట్. మా సిబ్బంది, ఈవెన్ మా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సిబ్బంది కూడా చంద్రబాబు గారి కంటే ఎక్కువ భువనేశ్వరి గారితో అందరు భయపడడం జరుగుతుంది. సో ఆమె ఒక స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఎప్పుడు నన్ను చూసి అందరూ భయభ్రాంతులు అయి ఉంటారు. ఒకవేళ నేను నవ్విపిస్తా అని చెప్పేసి మా యొక్క స్టాఫ్ని నవ్వించడానికి ఒక మాట అన్నారు, కానీ అది ఇంటర్నల్ ఇష్యూ. దాన్ని తీసుకెళ్లి మా కుండలూడి కింద తీసుకుపోయి బయట ఊరేగింపు చేయడం అంటే అంతకంటే ఆశ్వాసం ఇంకోటి లేదు. అంటే ఎలక్షన్ ముందు ఇలాంటివి పాస్ చేస్తే జనాలు ఒక ఈగల్ అయితే వాచ్ చేస్తున్నారు అనమాట వైసీపీ వాళ్ళు. ఏ ఒక్క అవకాశం దొరికినా దాన్ని ట్రోల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ పైన బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 7 పదుల వయసు వచ్చినా కానీ ఈ రోజు కూడా నవయువకుడిలాగా 2 గంటలు సుదీర్ఘంగా ఒక నీళ్లు కూడా తాగకుండా సుదీర్ఘంగా 2 గంటలు నిర్విరామంగా ప్రసంగించే కెపాసిటీ ఆయనకి ఈరోజు కూడా ఉంది. వారు నిల్చున్నట్టు మేము కూడా నిల్చున్నాం. వారి వయసులో సగం వయసు ఉన్నా కూడా మేము వారితో పోటీ చేయలేకపోతాం. అలాంటి నాయకుడు మాకున్నాక సెకండ్ థాట్ ఎప్పుడు రాదు. అది భువనేశ్వరి మేడం గారు మా యొక్క హెరిటేజ్ మళ్ళీ స్టాఫ్ మీటింగ్లో ఒక జోక్గా అన్నటువంటి మాట, దాన్ని తీసుకుని అపహాస్యం చేసి ప్రజల్లో ఏదో అపోహ క్రియేట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎన్ని కుయక్తులు పన్నినా తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం. ఓకే, మరి నారా భువనేశ్వర్ అయిపోయారు. నారా బ్రహ్మణి గారి గురించి ఏంటి అంటే, ఈవిడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో నుంచుంటారు అంటున్నారు. మరోపక్క కృష్ణా జిల్లాలో అసెంబ్లీ తరఫున, ఇక లోక్సభ తరఫున గుంటూరులో నించుంటారు అంటున్నారు. దీనిపై బ్రహ్మణి గారిని మనం చూసాం ఇంతకుముందు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, అంటే ఎప్పుడు వాళ్ళు బయటికి రాలేదు జనాల్లో. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు బ్రాహ్మణి గారు ఏ విధంగా అయితే స్పందించారో, ఆమె వాక్చాతుర్యం ఏ విధంగా ఉందో, ఆమె వొకాబులరీ ఏ విధంగా ఉందో ప్రజలు చూశారు. ఆమె ఒక్క స్పీచ్ తోటే అనేకమైనటువంటి వ్యూస్ వచ్చాయి. అనేకమైన యూట్యూబ్స్లో కానీ ప్రతి ఛానల్లో సోషల్ మీడియా చాలా వైరల్ అయినాయి. సో దాంతో షీఈస్ కేపబుల్ ఫర్ ద పాలిటిక్స్ అనేది అందరిలో ఒక ఉన్నటువంటి ఆలోచన ఊహాజనకమైంది. అదే కాకుండా ఈ హెరిటేజ్ వ్యవస్థను కూడా ఒక సక్సెస్ఫుల్గా నడిపించడంలో ఆమె సఫలీకృతమయ్యారు, సక్సెస్ అయ్యారు. దాంతోపాటు ఆమెకు లోక జ్ఞానం ఉండడం, ఆమెకు మంచి ఎడ్యుకేటెడ్ అయి ఉండడం, ఇంతకంటే అర్హత రాజకీయాల్లో రావడానికి ఇంకేం కావాలా? బ్రాహ్మణి గారు వస్తే మోస్ట్ వెల్కమ్. ఎందుకంటే యువతకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలకు, అన్నగారి యొక్క సిద్ధాంతాలను వాళ్ళ లీగసీని ముందుకు తీసుకుపోవడానికి ఇంకో తరం ఎంటర్ అయినట్టు ఉంటుంది. కానీ దాంట్లో ఏం తప్పు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 74 వయసులో, తర్వాత రానున్న కాలం ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఈ లీగసీని తీసుకుపోవాల్సిన నెక్స్ట్ జనరేషనే కదా. నెక్స్ట్ జనరేషన్లో యాక్టివ్గా ఎవరున్నారు? లోకేష్ గారు ఉన్నారు, ఆ తర్వాత బ్రాహ్మణి గారు ఉన్నారు. ఎందుకంటే బ్రాహ్మణి గారి ఒక ఫేస్ వాల్యూ అనేది, ఎందుకంటే ఒక బాలకృష్ణ గారి కూతురు కాబట్టి ఒక స్టార్డమ్ అనేది, ఆమె స్టార్ కాకుండా యాక్ట్రెస్ కాకుండా కానీ యాక్ట్రెస్ కంటే ఎక్కువ స్టార్డమ్ ఆమె ఉన్నది. అంత గ్లామరస్గా మేడం ఉండడం వల్ల ఇంకోటి ఆమె వాక్చాతుర్యం కూడా అంతే షార్ప్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆమెని ఆదరిస్తారని అనుకుంటాం. అంటే ఒకవేళ ఆవిడ టీడీపీలోకి వచ్చారంటే టీడీపీకి ప్లస్ అవుతుంది. టీడీపీకి వచ్చారు, టీడీపీ వాళ్ళది. టీడీపీ వచ్చుడేముంది ఇంకా. అంటే ఆవిడ ఇప్పటి వరకు రాజకీయాల్లో ఇది పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి, రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయలేనప్పటికి కూడా ఇప్పుడు ఒక మ్యూజిషియన్ ఇంట్లో నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ మ్యూజిక్ నేర్చుకోకపోయినా ఆటోమేటికలీ ఆ ఇంట్లో మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా లోపల వచ్చేస్తుంది. అదేవిధంగా వాళ్ళ తరతరాల నుంచి థర్డ్ జనరేషన్ మొత్తం తాతగారి నుంచి మామగారి నుంచి వాళ్ళ ఇంట్లో రాజకీయం అనేది వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విషయం కదా. సో వాళ్ళకు రాజకీయం పట్ల ప్రత్యేకమైనటువంటి అవగాహన తెచ్చుకోవడం అవసరం లేదు. ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు రాజకీయంలో వస్తే ఖచ్చితంగా రాణిస్తారని ఆశిస్తున్నాం. తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా బ్రాహ్మణి గారు రాజకీయంలో రావడం అందరూ కూడా స్వాగతిస్తాం. వాళ్ళకి పూర్తిగా సహకరిస్తాం కూడా. వాళ్ళ గెలుపు దిశగా వాళ్ళు ఏ నియోజకవర్గం నుంచి నిల్చున్నా, బహుశా కృష్ణా జిల్లా నుంచి ఎమ్మెల్యేకైనా, గుంటూరు నుంచి ఎంపీకైనా ఎక్కడ నిల్చున్నా
ఇక తెలంగాణ నుంచి కూడా మొత్తం మమేకమై అందరం కూడా అక్కడ వెళ్ళి వారి గురించి పనిచేసి ఖచ్చితంగా మొత్తం తెలుగుదేశం పార్టీని రానున్న కాలంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాం. మీరేమో అధికారం దిశగా వెళ్తున్నారు, ఇంకా సీట్ల సర్దుబాటు కాలేదు అని చెప్పేసి చంద్రబాబు గారు ఎందుకు ఇంత అంటే ఇది ఆలస్యం ఎందుకు అవుతోంది సార్ అభ్యర్థులు ప్రకటించడం పట్ల? ఏంటమ్మా, ఒక్కొక్క పార్టీ సిద్ధాంతాలు ఒక విధంగా ఉంటాయి. ఇప్పుడు బీజేపీ ఒక సిద్ధాంతాలు, జనసేన ఒక సిద్ధాంతాలు, తెలుగుదేశం. ఓకే. వీళ్ళందరి యొక్క గోల్ ఏంది? అక్కడ సైకో ప్రభుత్వాన్ని దించాలి. సైకో ప్రభుత్వం దించాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కార్యకర్తలు ఉంటారు, ప్రతి పార్టీకి వాళ్ళ నాయకులు ఉంటారు. అక్కడ నుంచి మా నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జీలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా టికెట్ ఆశిస్తారు. అంటే కొందరికి టికెట్ దక్కొచ్చు, కొందరు దక్కపోవచ్చు. అంటే అనేకమైనటువంటి ఈక్వేషన్స్. కొన్ని పార్టీ ఎక్కువ సీట్లు అడగొచ్చు, ఒక పార్టీ తక్కువ అడగొచ్చు. సో ఇవన్నీ సమీకరణలు అనేది కొంచెం ఒక్కడే మీటింగ్లో అయ్యే విషయం కాదు. 2-3 మీటింగ్స్లలో జరుగుతున్నాయి. ఒక తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో కూడా రూపకల్పన చేస్తున్నారు. తొందరలోనే బహుశా నోటిఫికేషన్ వచ్చే లోపే మా క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు విస్తృతంగా నిర్విరామంగా ఎన్నికల రోజు వరకు కూడా ప్రచారంలో దూసుకుపోతాం. ఆ తర్వాత మీరు చూడండి, అప్పుడు ఇదే మాట మీరు అడుగుతారు, ఇంత ఉత్తేజంగా దూసుకుపోవడం కారణం ఏందని మీరు అడుగుతారు డిబేట్లో. ఓకే సార్, థ్యాంక్ యూ.